వెల్కమ్ టు సమృద్ధి. సమృద్ధి పరులందరికీ దీపావళి శుభాకాంక్షలు మరియు నా నమస్సుమాంజలి. ఈ దీపావళి మీరు సంతోషంగా ఆనందంగా సంపదతో నిండి ఉండడానికి ఈ దీపావళి రోజు మీకు ఒక నిగూఢమైన అద్భుతమైన తాంత్రిక రెమెడీ మీకోసం. ముందుగా దీపావళి రోజు సాయంత్రం ఒక గుమ్మడికాయని తీసుకోండి. దాన్ని తొడిమని తీసేసి దాన్ని కొంచెం రంధ్రం చేయండి. దాంట్లో కుంకుమతో కలిపిన నీళ్ళను పోసి ముద్ద కర్పూరం వెలిగించి మీ ఇంటి ముందు ప్రధాన గుమ్మం ముందు నేను ఇచ్చిన ఈ కింది మంత్రాన్ని చదువుతూ సవ్య దశలో అపసవ్య దశలో 3 సార్లు తిప్పండి. అంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ 3 సార్లు తిప్పండి. తర్వాత మీ ఇంటి గేటు ముందు ఆ గుమ్మడికాయని పగలగొట్టేసి ఒక దాంట్లో కుంకుమ ఒక దాంట్లో పసుపు నింపి అటువైపు ఇటువైపు ఉంచండి. అలాగే ఒక నిమ్మకాయ తీసుకొని 2 భాగాలుగా చేయండి. దాని మీద పసుపు ఒక దాని మీద నిమ్మకాయ నింపి మీ గేటుకు అటువైపు ఇటువైపు ఉంచండి. దీనివల్ల మీపై మీ ఇంటిపై ఉన్న దిష్టి పోతుంది, మీరు సమృద్ధిగా ఉంటారు. అలాగే దీపావళి రోజు సాయంత్రం 7 మట్టి ప్రమిదలు తీసుకోండి. దాంట్లో గానుగ నూనెతో చేసిన నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ వేసి ఒత్తులు వేసి వెలిగించండి. ముఖ్యంగా దాంట్లో ఒక 5 ప్రమిదలలో ఒక దానిలో యాలాకులు, ఒక దానిలో మిరియాలు, ఇంకో దానిలో కర్పూరం బిళ్ళలు, ఇంకొక దానిలో లవంగాలు, ఇంకో దానిలో దాల్చిన చెక్క వేయండి. వేసి మీ ఇంటి ప్రధాన గుమ్మం ముందు ఒక ఆసనం వేసేసి దానిపై ఉంచండి. ఇంకొక దీపం తీసుకొని దాంట్లో నువ్వుల నూనె పోసి ఒత్తులు వేసి వెలిగించండి. దాంట్లో కాస్తని నల్ల నువ్వులు వేసి మీ ఇంటి ప్రధాన గుమ్మం ముందు దక్షిణ భాగంలో ఉంచండి. అలాగే ఇంకొక దీపంలో ఆవు నెయ్యి నింపి ఒత్తులు వేసి వెలిగించండి. అలాగే ఒక పాత్రలో ఆవు పాలు తీసుకొని ఆ ఆవు పాలు తీసుకున్న పాత్రలో ఈ ఆవు నెయ్యితో ముట్టించిన దీపాన్ని ఉంచి మీ వంటగదిలో సౌత్ ఈస్ట్ ప్లేస్లో పెట్టండి. దీనివల్ల మీ గృహ వాస్తు దోషాలు తొలగిపోయి మీరు సమృద్ధిగా ఉంటారు. చివరిగా రుణ బాధలు తొలగిపోయి ఆర్థికంగా నిలకడంగా ఉండటానికి ఒక అద్భుతమైన రెమెడీ. ఒక మట్టి ముంత తీసుకోండి. దానికి కుంకుమతో స్వస్తి గుర్తు వేసి ఆ కలశాన్ని నీట్గా బుట్టతో అలంకరించండి. దానికి ఒక కంకణం కట్టి దానిలో బియ్యం వేసి ఒక వెండి నాణము కుంకుమ పసుపు వేయండి. దానిపైన ఎర్రటి వస్త్రంతో మూత కట్టండి. అలాగే మీ పూజా గదిలో 5 తమలపాకులతో కింద ఆసనం వేసి ఆ ఆసనం పైన ఈ కలశాన్ని ఉంచండి. దీపావళి రోజు సాయంత్రం 11 గంటల తర్వాత మీరు అక్కడ ఆవు నెయ్యితో దీపం వెలిగించి 21 సార్లు 21 టైమ్స్ లక్ష్మీ గాయత్రి మంత్రాన్ని జపించండి. సో మీకున్న ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు తొలగిపోయి డబ్బు నిలకడగా ఉంటుంది, లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. తదాస్తు. థ్యాంక్ యూ.